హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే ఒక్కసారి చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే నాలాగా ఈజీగా అలానే చాలా కరకరలాడేవి జంతికలు చేసుకోవచ్చు మీరు కూడా. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది మెయిన్ అండి. కేజీ పిండికి పావు కేజీ పప్పు పడుతుంది, అదే మినప్పప్పు. పిండి ఏంటంటే బియ్యం పిండి, నేను బియ్యం పిండితోనే వేస్తున్నాను, శనగపిండితో కాదు. కాబట్టి కేజీ బియ్యం పిండికి గ్లాస్ మినప్పప్పు అంటే పావు కేజీ మినప్పప్పు పడుతుంది. ఇదేనండి మీకు బండ గుర్తు. ఈ గుర్తు పెట్టుకొని మీరు ఎన్ని కేజీలు చేయాలనుకున్నా ఈజీగా చేసేయచ్చు. అలానే ముందుగానే మనం మనం తీసుకునే క్వాంటిటీ బట్టి పప్పుని మంచిగా కడుక్కొని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 కేజీలు చేస్తున్నాను, అందుకని నేను 2 కేజీలు గ్లాసులు పప్పు, అదే 2 గ్లాసులు పప్పు తీసుకొని 2 కేజీలు బియ్యం నేను బియ్యం ఆడించి తీసుకున్నాను. కొట్టు మీద కన్నా ఇలా ఆడించి తీసుకొని మనం జల్లించుకుంటే ఇంకా బాగుంటుంది. అలా ట్రై చేయండి. నైట్ అవసరం లేదు పప్పు. మార్నింగే మనం ఎప్పుడైతే చేయాలనుకుంటున్నామో అప్పుడు మార్నింగ్ నానబెట్టుకొని ఒక 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నానిన పప్పుని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. జాగ్రత్తగా ఉడకబెట్టుకోండి. ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది, లేదు అనుకుంటే 2 విజిల్స్ అంతే, అంతకు మించి ఎక్కువ ఉడకబెట్టకండి. ఎందుకంటే మళ్ళీ మనం మిక్సీ వేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి పప్పుని బాగా చల్లగా అయిన తర్వాతే మీరు మిక్సీ పట్టుకోండి. పప్పు ఉడుకుతున్నప్పుడు నేనేం చేశానంటే, మనం ఏదైతే బియ్యం పిండి అనుకున్నామో ఆ బియ్యం పిండిని ఒక పళ్ళెంలోకి వేసుకొని అందులోకి తగినంత ఉప్పు, అలానే మీ దగ్గర వాము ఉంటే వాము వేసుకోండి. ఇందులో నేను కారం కూడా వేయట్లేదు, మీరు కూడా వేయకండి. కారం లేకుండానే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. కారంతో కూడా కొన్ని చేశాను, అది కూడా చూపిస్తాను. కారం తినాలి అనుకునే వాళ్ళు పచ్చికారం వేసుకోండి, మసాలా కారం కాకుండా. నువ్వులు ఒక చిన్న బౌల్ అని నువ్వులు వేసుకోండి. నువ్వులకి అన్నీ వేసుకోవాలని ఏమీ లెక్క లేదండి. మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోండి. నాకు తక్కువ అనిపించి నేను మళ్ళీ పిండిలో వేసి కలిపానండి. నువ్వులు, సాల్టు, అలానే వాము, ఒక 2 స్పూన్ల వాము చేతిలో వేసుకొని నలిపి వేసి ముందు ఇవన్నీ కలిపి పిండిని పక్కన పెట్టండి. ఈలోపు పప్పు ఉడికి చల్లగా అవుతుంది కదా. ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఆ పప్పుని ఈ పిండిలోకి వేసుకొని మంచిగా కలుపుకోండి. మొత్తం పిండికి ఈ మనం మిక్సీ పట్టుకున్న మినప్పప్పు పేస్టే వాటర్ లేకుండా సరిపోతుంది. ఏమాత్రం మీకు వాటర్ సరిపోలేదు అనిపిస్తే వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. పిండి కలిపే దాంట్లోనే మీకు జంతికలు అనేవి గుల్లగా రావడం జరుగుతుంది. కాబట్టి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి. మరీ హెవీగా వాటర్ వేసేయకూడదు, అలా అని మరీ గట్టిగా కలపకూడదు. సాఫ్ట్గా ఉండాలి. ఆ ప్రాసెస్ అది కూడా మీకు నేను చూపిస్తాను, మీకు తెలుస్తుంది. నేను చాలా లైట్గా వాటర్ వేసి చాలా మెత్తగా మంచిగా కలుపుకున్నాను. చూస్తే మీకే అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి, బాగా కలపాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక గిన్నెలోకి పిండికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోండి. చూసారా, నేను చాలా ఎక్కువ వేసాను, పిండి ఎక్కువ కాబట్టి. ఆయిల్ వేసుకొని దీన్ని బాగా మరగనివ్వాలి. పొయ్యి మీద మరగబెట్టిన నూనెని తెచ్చి పిండిలోకి వేసుకోవాలి. ఆయిల్ ఎంత బాగా మరిగితే అలానే జంతికలు కూడా అంతే గుల్లగా వస్తుంది. మీకు జంతికలు గుల్లగా ఎక్కువ రోజులు బాగా ఉండాలి అనుకుంటే కంపల్సరీ మరగబెట్టిన నూనెని మనం పిండిలో వేసుకోవాలి. వేసుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి. నాకు చెయ్యి కాలింది, అందుకని మీకు కూడా చెప్తున్నాను. వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసి కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా కలపండి. తొందరలో చెయ్యి పెట్టకండి, కాలుతుంది. చాలా నిదానంగా జాగ్రత్తగా మంచిగా నూనె అంతా దానికి పట్టినట్టుగా కలుపుకోండి. కలపడానికి వీలు కావట్లేదు అనుకుంటే 2 భాగాలుగా డివైడ్ చేసుకొని పిండిని కలుపుకోండి. నాకు కలపడానికి అవ్వక నేను 2 భాగాలుగా డివైడ్ చేసి కొంచెం కొంచెం పిండిగా కలుపుకున్నాను. ఎక్కువ పిండి కదా, అందుకని కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇది
చూసారు కదా, అలా వేలు పెడితే వేలు అచ్చు దిగాలి, అలా కలపాలి. నేను పిండిని మంచిగా కలిపేసుకున్నాను, అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే జంతికల మోల్డ్ ఉంటుంది కదా, నా దగ్గర ఇది ఉంది. పాతకాలం వాళ్ళ దగ్గర వేరేది ఉంటుంది. నేనైతే ఇది డీమార్ట్లో తీసుకున్నాను. నాకు 250 ఎంతో పడింది. ఒక 4-5 డిజైన్స్ ఉంటాయి ఇందులో. నేను స్టార్ పెట్టుకున్నాను. స్టార్ పెట్టుకొని పిండికి ఫస్ట్ ఆ గిన్నె మొత్తం వాటర్ రాసుకోండి. వాటర్ ఎందుకంటే పిండి పడేటప్పుడు ఈజీగా జారుతున్నట్టుగా ఉంటుంది. అలానే ఈ పిండి కలిపేసిన తర్వాత అలా గాలికి వదిలేయకండి. గాలికి వదిలేయకుండా ఒక తడి క్లాత్తో పిండి మొత్తాన్ని కవర్ చేసుకోండి. కవర్ చేసుకొని మనం వేసేటప్పుడల్లా చిన్న చిన్న ముద్దలు తీసుకొని మళ్ళీ వెంటనే కవర్ చేయాలి. ఈలోపు గుడ్డ ఏమైనా పొడిగా అయిపోతే మళ్ళీ తడిపి మళ్ళీ దాని మీద పెట్టుకోండి. చూసారు కదా, నేను ఇలా మోల్డ్లో పెట్టుకొని మీకు ఎంత సైజు కావాలనుకుంటున్నారో అంత సైజు వరకు రోల్ చేసుకోండి. రోల్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా ముద్దలు పెట్టుకోండి. నేను చిన్న సైజే చేశాను. పెద్ద సైజు మళ్ళీ కళాయి సరిపోద్దో లేదో అని డౌట్ మీద చిన్న సైజు జంతికలు మాత్రమే నేను వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా ప్రతిదీ ఇలా చేసుకోండి. లేదు మేము ఇవి చేయం, సింపుల్గా వేరే ప్రాసెస్ ఉంటుంది, వేరేగా చేస్తాము అనుకుంటే వేరే మోల్డ్ పెట్టేసుకొని మీకు ఏదైతే వస్తుందో ఆ లెక్కల్లో మీరు చేయండి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ముందుగానే అంటే కొంతమంది కళాయి పెడుతుండగానే వేయగలరు, నేను వేయలేను. ఆవిరి నాకు చేతికి కొట్టేస్తుందని చెప్పి నేను ఇలా ముందుగా కళాయిలో ఒక పళ్ళెంలో వేసుకొని ఆ తర్వాత నూనెలో వేసి వేపుకున్నాను. ఈలోపు వేగేసరికి మళ్ళీ మనం ఇంకొక దానికి ట్రై చేసేయచ్చు. అంటే ఇంకోసారికి వాయికి మళ్ళీ మనం జంతికల్ని వేయడం మొదలు పెట్టాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. చాలా వేడిగా ఉంటే వేసేటప్పుడు మనకి నురగలా వస్తుంది. అలా అని ఫుల్ మంట మీదే మనం జంతికలు వేపకూడదు. లైట్ అంటే వేసేటప్పుడు ఫుల్ మంట పెట్టండి. కొంతసేపు అయ్యాక మంట తగ్గించుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా 2 వైపులా వేగనివ్వండి. బాగా వేగితే జంతికలు కరకరలాడుతాయి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, కలర్ రాదు, ఓకేనా? ఎందుకంటే మనం కారం అలా ఏమీ వేయలేదు కాబట్టి రంగు అయితే రాదు, తెల్లగానే ఉంటుంది. వేగలేదని అయితే అస్సలు అనుకోకండి, వేగిపోతాయి. ఇప్పుడు మీకు అవి కూడా నేను చూపిస్తాను, మీకు తెలుస్తుంది. ఇదేంటి కలర్ రాలేదు అని అనుకోకుండా, కలర్ రాలేదు అని కంగారు లేకుండా మంచిగా వేగిన దాన్ని పక్కకు తీసుకొని ఈ మిగిలిన పిండిని ప్రాసెస్ అంతా సేమ్ అలానే చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా అయిపోతుంది. కొంచెం టైం టేకింగ్ పని, చెయ్యాలి అనుకుంటే ఈజీగా అయిపోతుంది. అలానే తినడానికి మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనేమంటానంటే ఫస్ట్ చేయాలి అనుకుంటే కొంచెం చేయండి. ఒక 1/2 kg పిండికి చాలా చిన్న టీ గ్లాస్ అంత పప్పుని నానబెట్టుకొని మంచిగా చేసుకోండి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, ఈవినింగ్ స్నాక్స్ కిందకి కూడా పనికొస్తాయి. పిల్లలకి బయటి ఫుడ్లు పెట్టే కన్నా మనమే ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మా అబ్బాయికి అయితే నచ్చాయి, చక్కగా తింటున్నాడు వాడు. ఇది దీని ప్రాసెస్ సింపుల్ అండ్ ఈజీ. జంతికలు అయితే అయిపోయినాయి. ఇంకొక పక్క పిండి తీసి నేను ఏం చేశానంటే కొంచెం కారం కూడా కలిపి అవి కూడా వేశాను. అవి కూడా సేమ్ టేస్ట్ అయ్యి వచ్చింది, పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. వేసుకునేటప్పుడు మాత్రం మీరు పర్ఫెక్ట్గా ఉప్పు వేసుకోండి. ఉప్పు బట్టే మనకి టేస్ట్ అనేది వస్తుంది. అదొక్కటి మీరు చూసుకొని పర్ఫెక్ట్గా వేసుకోండి. మిగిలిందంతా సేమ్ ప్రాసెస్, సింపుల్గానే ఉంటుంది. కంపల్సరీ మీరు ట్రై చేయాల్సిన ప్రాసెస్ ఇది. అలానే ట్రై చెయ్యండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. అలానే మీరు కొంచెం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మీరందరూ సంక్రాంతి ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి. అలానే నా సంక్రాంతి వీడియోస్ కూడా కొన్ని నేను అప్లోడ్ చేశాను, అవి కూడా చూడకపోతే ఒక్కసారి చూసి నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.